పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. హెచ్ఎండిఏ ప్లాట్ల వేలం వేస్తుందంటే జనం భారీగా పోటీ పడతారు. స్థలాలు నిమిషాల్లోనే అమ్ముడే సంస్థకు కోట్ల సమకూరుతాయి. కానీ ఈసారి మొత్తం రివర్స్ అయింది. సుమారు 2.5 సంవత్సరాల తర్వాత తుర్కాయింజ్లోని ప్లాట్లు వేలం చేపట్టగా కేవలం 2 అమ్ముడుపోయాయి. బాచుపల్లి లేఅవుట్ లో ప్లాట్లు వేలం జరగా ఒకటి కూడా అమ్ముడుపోలేదు. గజానికి కనీస ధర 70,000గా నిర్ణయించడం, సరైన ప్రచారం, అవగాహన కల్పించకపోవడమే దీనికి ప్రధాన కారణాలని పుకార్లు వినిపిస్తున్నాయి. తుర్కాయింజ్ లో లేఅవుట్ లోని 12 ప్లాట్లకు వేలం వేస్తే కేవలం 2 అమ్ముడుపోయాయి. అందులో ఒక ప్లాట్ గజం 1.10 లక్షలు పలికింది. అమ్ముడుపోని ప్లాట్లలో అత్యధికంగా ప్లాట్లు సైజ్ సక్రమంగా లేకపోవడం, కనీస ధర గజానికి 65,000 నిర్ణయించడంతో స్పందన కరువైంది. మేడ్చల్ జిల్లాలోని బాచుపల్లి లేఅవుట్ ను హెచ్ఎండిఏ అభివృద్ధి చేయగా 2.5 ఏళ్ల క్రితం 100కు పైగా ప్లాట్లను విక్రయించారు. ఇప్పుడు 70 ప్లాట్లకు ఈ వేలం నిర్వహిస్తే ఒక్క ప్లాట్ కూడా అమ్ముడుపోకపోవడం ఆశ్చర్యం. నివాసాల మధ్య ఉన్న లేఅవుట్లలోని ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయని హెచ్ఎండిఏ అధికారులు గజం కనీస ధరను 70,000 నిర్ణయిస్తే ఒక్కరూ కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో అధికారులు అవాక్కయ్యారు. బాచుపల్లిలో లేఅవుట్ ను ప్రకటించిన తర్వాత 3 విడతలుగా దాదాపు 180 ప్లాట్లు విక్రయించారు. అప్పట్లో గజం కనీస ధర 25,000 మాత్రమే ఉండేది. దాంతో జనం పోటీపడి కొనుగోలు చేసేవారు. 3 విడతల్లో బాచుపల్లిలో ప్లాట్లను విక్రయిస్తే అత్యధికంగా గజం 68,000, సగటున 59,000 పలికింది. అప్పట్లో పలికిన గజం అత్యధిక ధరను ఆధారంగా చేసుకుని ఇప్పుడు కనీస ధరను నిర్ణయించడం గమనార్హం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.